24 మనం చూసుకున్నట్లయితే ఈ రోజున యునైటెడ్ నేషన్స్ డేని యునైటెడ్ నేషన్స్ డేని ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని నిర్వహిస్తడం జరుగుతూ ఉంది. ఈ రోజున మరి ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ అనేటువంటిది ఏ రోజున ఏర్పాటు చేసుకున్నాము అంటే అక్టోబర్ 24వ తేదీన 1945వ సంవత్సరంలో అక్టోబర్ 24, 1945వ సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఐక్యరాజ్య సమితిని. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము అంటే అప్పటికే మనకి ప్రపంచంలో దీనికంటే ముందు ప్రపంచంలో వరల్డ్ వార్ 1 మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరిగింది అండి. దాని తర్వాత వరల్డ్ వార్ 2 అనేటువంటిది జరిగింది. మనం చూసుకున్నట్లయితే 1914 నుంచి 1918 వరకు అండి. ఇక్కడ మనకి వరల్డ్ వార్ 2 చూసుకున్నట్లయితే 1939 నుంచి 1945 వరకు వరల్డ్ వార్ 2 అనేటువంటిది రెండవ ప్రపంచ యుద్ధం అనేటువంటిది జరగటం జరిగింది. ఇక్కడ వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత ట్రీటీ ఆఫ్ వర్సలిస్ అనేటువంటిది మనం చేసుకున్నాం. ట్రీటీ ఆఫ్ వర్సలిస్ అనేటువంటిది చేసుకొని దాని ద్వారా లీగ్ ఆఫ్ నేషన్స్ మనం ఏం చేస్తాము అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నాం. లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి సంస్థను మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము అంటే ఇక మీదట ప్రపంచంలో ఎటువంటి యుద్ధాలు అనేటువంటివి రాకుండా తగు చర్యలను తీసుకోవాలి, పీస్ శాంతి అనేటువంటిది ప్రపంచ దేశాల మధ్య ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో లీగ్ ఆఫ్ నేషన్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. బట్ దాని తర్వాత మరి ప్రపంచ యుద్ధం జరిగిందంటే ఖచ్చితంగా జరిగింది 1939లో. అంటే ఇక్కడ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటిది ఫెయిల్ అవ్వడం ద్వారా రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది కాబట్టి అందుచేతనే లీగ్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి ఒక సంస్థని మనం రద్దు చేసుకుని దాని ప్లేస్లోనే ఐక్యరాజ్య సమితి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఏ రోజున మనం ఏర్పాటు చేసుకున్నాం? అక్టోబర్ 24, 1945న ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దీనిలో ప్రస్తుతము మన భారతదేశము కూడా సభ్యునిగా ఉండటం జరిగింది. భారతదేశం కూడా సభ్యునిగా ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో ఉండటం జరిగింది. ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ. ఇక దానితో పాటే ఇదే రోజున యుఎన్ చార్టర్ అనేటువంటిది కూడా అమలులోకి రావటం జరిగింది. యుఎన్ చార్టర్ అంటామండి. యుఎన్ చార్టర్ అంటే ఏంటి అంటే ఇది ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్. ప్రపంచ దేశాల మధ్య పీస్ శాంతి అనేటువంటిది ఏ విధంగా నెలకొల్పాలి, డెవలప్మెంట్ అభివృద్ధి అనేటువంటిది ఏ విధంగా చేయాలి, సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించాలి, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అంటాం. దీనికి సంబంధించిన సెట్ ఆఫ్ గైడ్లైన్స్ అనేటువంటివే యుఎన్ చార్టర్లో ఉంటాయి. ఇది కూడా ఏ రోజున అమలులోకి వచ్చింది భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అమలులోకి వచ్చింది ఎప్పుడు అన్నప్పుడు కూడా మనం చెప్పాల్సినది అక్టోబర్ 24, 1945 అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.